తెలుగువారి ఆత్మీయ వారధి. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీ స్పెషల్ లైవ్ షో విత్ మోస్ట్ పాపులర్ మ్యూజిక్ కంపోజర్ కళ్యాణ రమణ గారు. నేను మీ అందరికీ తెలిసిన సత్య. ఈ కార్యక్రమాన్ని యుఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేస్తున్నాను. స్వరాన్ని ప్రసాదించే సరస్వతీదేవి పుట్టినరోజు ఈ రోజు. స్వరాన్ని ప్రేమించేది సంగీత దర్శకులు. మరి అలాంటి అద్భుతమైన స్వరాలను మన అందరికీ అందిస్తున్న మోస్ట్ పాపులర్ మ్యూజిక్ కంపోజర్ కళ్యాణ రమణ గారు మనతో పాటు ఉన్నారు. సంగీతం మీద ఉన్న మక్కువతో ప్లేబ్యాక్ సింగర్ గా కెరియర్ స్టార్ట్ చేసి మ్యూజిక్ కంపోజర్ గా స్థిరపడ్డారు కళ్యాణ రమణ గారు. వీరి సంగీతం వింటుంటే మనసంతా ఆకాశంలో ఎగురుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ట్యూన్ అనేది కృషితో వచ్చేది కాదని, అది భగవంతుడు ఇచ్చేదేనని గట్టిగా నమ్మే వారిలో కళ్యాణ్ రమణ గారు ప్రథముడు. సినీ ప్రపంచాన్ని గురించి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేటట్టు చెప్పే కళ్యాణ రమణ గారికి స్టోరీ స్పెషల్ లైవ్ షోకి స్వాగతం, సుస్వాగతం సార్. హలో సత్య, థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ వెల్కమ్. మీతో మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పర్టికులర్లీ నాకు రేడియోలో మాట్లాడడం అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు రోజులు జ్ఞాపకం వస్తాయి, రేడియోలో పాటలు విన్న రోజులు జ్ఞాపకం వస్తాయి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు స్పీక్ విత్ ఆల్ ఆఫ్ యూ. హోప్ దిస్ షోస్ గోస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీ సమయాన్ని మాకు అందరికి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే మీ పుట్టినరోజు కదా, కాబట్టి ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరఫున, మా టోరీ మేనేజ్మెంట్ తరఫున, అలానే టోరీ శ్రోతల తరఫున. థ్యాంక్ యూ సో మచ్ సత్య. అందరికి చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి నా తరఫున. సో నేను కాల్స్ ఒక 10 minutes తర్వాత కాల్స్ అందరినీ తీసుకుంటాను. అప్పటి వరకు కళ్యాణ్ రమణ గారు చెప్పే బోలెడు కబుర్లు, అలానే సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ మనం విందాము. ఇప్పుడు నేను ఎలా అయితే మీకు పుట్టినరోజు విష్ చేశానో, ఇంకొక మ్యూజిక్ కంపోజర్ వచ్చేసి పుట్టినరోజు విష్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎవరు? ఓకే, విందాం. Good morning, everybody. Many happy returns of the day to Kalyan. He is my very good friend. More than that, he is a good composer. మాకు కేరవణ్ గారి దగ్గర పనిచేసేప్పుడు కీబోర్డ్ ప్లేయర్గా తను ఎప్పుడు మేము ఎక్కువ కలిసి చాలా డిస్కస్ చేసేవాళ్ళం, చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. సో మాకు చాలా అనుబంధం ఉంది. మోర్ దెన్ దట్ హీఈస్ ఎ వెరీ గుడ్ కంపోజర్. తన మ్యూజిక్ వింటుంటే నాకు ఏదో గంజాయి వనంలో ఒక తులసి ముక్కలాగా అనిపిస్తాడు. అంత బ్యూటిఫుల్ గా చేస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ హిస్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాయిస్ గుర్తుపట్టలేకపోయినా ఎవరు? సత్య, మణిశర్మ గారు. మణిగారు వాయిస్ ఎలా ఉందంటే ఇంకా వచ్చా. చాలా చాలా మణిగారు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ కలిసి మార్నింగ్ అయింది. అవునా? చాలా థ్యాంక్స్ సత్య ఫర్ దిస్ ఇస్ రియల్లీ గ్రేట్ సర్ప్రైజ్. నాకు చాలా చాలా ఇష్టమైన సంగీత దర్శకులు మణిగారు. మోర్ దెన్ దట్ నాకు చాలా చనువు ఎక్కువ, చాలా క్లోజ్. ఆయన నాకు చాలా పరిచయం, బాగా పరిచయం. అదే అన్నారు కూడా ఇప్పుడు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మణిశర్మ గారు, యాక్చువల్ గా మణిశర్మ గారు ఇలా గంజాయి వనంలో తులసి మొక్క అని చెప్పారు. అసలు ఆ ఒక్క చాలు సార్ మీ సంగీతం గురించి. కాంప్లిమెంట్ అది మణిగారి దగ్గర నుంచి. చాలా థ్యాంక్స్ అండి మణిగారు. చాలా థ్యాంక్స్ అండి. సచ్ దిస్ రియల్లీ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, మరి ముందుగా కళ్యాణి రాగంలో మీరు స్వరపరిచిన పాట మా అందరి కోసం ఒక ఫ్యూ లైన్స్ పాడతారా సార్? జ్యోతికానంద సినిమా నా రీసెంట్ సినిమా అది. దాంట్లో ఒక్కలాలిన పాట ఆ రాగంలో కంపోజ్ చేయడం జరిగింది. అది హిందుస్థానీలో యమన్ అంటారు, కళ్యాణ్ రాగం మన తెలుగులో. అది భాస్కర్ భట్ల గారు రాశారు. నాకు చాలా చాలా ఇష్టమైన పాట సత్య. అది చాలా ఫస్ట్ టైం కట్టాను నేను నా కెరీర్ లో కళ్యాణ్ రాగంలో. 2 లైన్స్ పాడతాను నేను. నిన్నే అది నా ఫేస్బుక్ లో కూడా పాడి పెట్టాను నేను ఆ వీడియో. ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయత మాటున తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున కలబోసుకున్న ఊసులు
ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెల్లమెల్లగా ఎటు పోయెను ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున. వావ్, ఇలా లైవ్ లో మీరు ఇలా పాడుతూ ఉంటే ఈ పాట ఎంత మంది టోరీ శ్రోతలు ఈ పాటను రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. సో ఇలా ఒక మీరు ఆ పాటను సృష్టించిన వాళ్ళు మీరు ఇలా వచ్చి పాడటం నిజంగా లైవ్ లో ఇలా వింటాం ఎంత ఆనందంగా ఉందో. చాలా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు ఇష్టమైన పాట మీ అందరికి పాడి వినిపించడం ఈక్వల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ సత్య. అండ్ ఇంకొకటి ఏంటంటే పాటలంటే అందరికి ఇష్టం. పాటలంటే నాకెలా ఇష్టమో మీకెలా ఇష్టమో అంతకంటే ఎక్కువగా ప్రాణంగా చూసుకుండే ఒక వ్యక్తి వచ్చి ఈ ఒకలాలన గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మాట్లాడతాను వారితో. ఓకేనా? ఓకే. హలో భానుమతి గారు, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను లూయివిల్ నుంచి. కళ్యాణ్ రమణ గారు మనతో పాటు ఉన్నారు ఈ రోజు టోరీ రేడియోలో. బాగున్నారా అమ్మా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా రేడియో తరఫున ఇలా ప్రపంచానికి అందరికి మీ గొంతు వినిపిస్తోంది. కళ్యాణ్ రమణ గారి అమ్మగారు భానుమతి గారు. సో అమ్మ, ఎప్పటి నుంచి కళ్యాణ్ రమణ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం? మా కళ్యాణ్ రమణకి మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అమ్మా, చాలా ఇష్టం. తన 5వ సంవత్సరంలోనే తన షోలే సినిమా చూసి హిందీ పాట ధర్మేంద్ర గారు ఆయన అంతర్రచన కలిసి పాటి పాట పాడుకునేవాడు. చాలా తెలుగు 5 సంవత్సరాల వయసులో తెలుగే సరిగ్గా రాదు కదా, అటువంటి హిందీ పాట పాడుకునేవాడు. అంటే అంత ఇష్టం. ఆ తర్వాత చదువుకోవటం, ఆ తర్వాత మేము కొవ్వూరులో ఉండగా తను ఆ నాన్నగారు మెడ్రాస్ లో ఉండేవారు. పిల్లల కోసం కొవ్వూరులో ఉండగా తను కొంతవరకు చదివి ఇంక మెడ్రాస్ వెళ్ళిపోయాడు నాన్నగారి దగ్గరికి. అంటే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అక్కడ నాన్నగారు బాబు కీరవాణి అందరూ అక్కడ ఉండటం వల్ల అక్కడ వెళ్ళి అక్కడ ఉండిపోయాడమ్మా. ఆ తర్వాత నెమ్మదిగా బాబు దగ్గర కీరవాణి దగ్గర జాయిన్ అయ్యి అసిస్టెంట్ గా ఉన్నాడు. అప్పుడు తనే స్వయంగా సినిమా తనే స్వయంగా మ్యూజిక్ చేసుకుని మీకు తెలిసిన విషయమే కదా సినిమాలు చేశాడు. అవును. మరి వారు చేసిన పాటల్లో, ఇటీవల వచ్చిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? అమ్మా ఇటీవల వచ్చింది కదా ఈ సినిమా ఏంటి, జో అచ్యుతానంద. జో అచ్యుతానంద ఆ సినిమాలో పాటలన్నీ నచ్చాయి. అందులో ఎక్కువ ఆ పాట నచ్చింది నాకు. ఏ పాట? ఒకలాలనా? ఒకలాలనానేనా? ఆ పాట ఎక్కువ నచ్చింది నాకు, చాలా చాలా నచ్చింది. ఎందుకనమ్మా? కళ్యాణి రాగంలో స్వరపరిచారని నచ్చిందా? కళ్యాణ్ రాగం అంటే చాలా ఇష్టం అందులో నాకు. కానీ ఆ రాగంలో మరి చాలా బాగా చేశాడు కదా, మీ అందరికీ నచ్చింది కదా. అది చెప్పించడానికే నేను మీ నుంచి ఇలా అన్నా అన్నమాట. ఓకే అమ్మా. మరి మీరు కూడా ఏమైనా పాటలు పాడతారా? నాకు పాటలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. మా 10వ సంవత్సరం నుంచే నేను పాడుకునేదాన్ని. మరి మా అందరి కోసం ఒక లైన్ పాడండి అమ్మా. అమ్మా ఇప్పుడు నా వయసు, నా గొంతుకు ఎలా ఉంటుంది పాడటానికి? మీ గొంతు మీ వయసు చెప్తేనే కానీ తెలీదు భానుమతి గారు. ఎంత యంగ్గా ఉందో. మీరు ప్లీజ్ ఒక లైన్ అయినా మా కోసం పాడతారా ప్లీజ్? సరే అయితే. కన్న వయసు సినిమాలో 73వ సంవత్సరంలో వచ్చింది. ఆ పాట ఎక్కువ ఇష్టం, అది పాడతాను. ఓకే ఓకే. ఏ దివిలో విరిసిన పారిజాతము,
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతం నా మదిలో నీవై నిండిపోయిని ఏ దివిలో విరిసిన పారిజాతమా ఏ కవిలో విరిసిన ప్రేమ గీతం. వావ్, థ్యాంక్ యూ సో మచ్ భానుమతి గారు. నిజంగా ఎంత బాగా పాడుతున్నారో మీరు. థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడుతుందన్నమ్మా పాటలన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా సంతోషం అమ్మా. ఇవాళ కళ్యాణ రమణ పుట్టినరోజు సందర్భంగా ఇలా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యో మీరు మా టోరీకి వచ్చి మాట్లాడినందుకు మాకు ఇంకా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇది నేను అసలు నిజంగా ఊహించలేదు. ఇది చాలా గొప్ప సర్ప్రైజ్. చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. అమ్మ అంత ఇలాగ ఇంత బోల్డ్ గా అమ్మ మాట్లాడదు. అమ్మకి చాలా సిగ్గు ఎక్కువ. అసలు పాట పాడమన్నా సరే పాడదు. ఆ మాత్రం పాడిందంటే చాలా గొప్ప విషయం. చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడు తీసుకున్నారు అమ్మ దగ్గర ఇది? నేను చెప్పను కదా. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్. నిజంగా అమ్మగారు చాలా చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా మీకు మాట్లాడటం మీకు అక్కడి నుంచే వచ్చిందేమో మెయిన్ ఉంటే. థ్యాంక్ యూ వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మగారికి థ్యాంక్ యూ సో మచ్ భానుమతి గారు. మీరు ఎక్స్క్లూజివ్ గా మా టోరీ శ్రోతల కోసం మీ వాయిస్ ఎలా వినిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ భానుమతి గారు. సో మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము కళ్యాణ్ గారు. తప్పకుండా. ఇప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ కంపోజర్. మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు ఇది అచీవ్ చేయడానికి? ఏది ఈ మ్యూజిక్ కంపోజింగ్ విషయంలోనా, మ్యూజిక్ డైరెక్టర్? అంటే మీరు సింగర్ అవుదామని అనుకున్నారు మొదట, ఆ తర్వాత మీరు కంపోజర్ అయ్యారు. బట్ ఈ ఇండస్ట్రీలో మీరు ఒక సక్సెస్ఫుల్ గా రావడానికి సక్సెస్ చాలా టఫ్ క్వశ్చన్ ఇది. అంటే ఒక చిన్న నిమిషంలో చెప్పడానికి కొంచెం కష్టం టచ్ అయ్యింది. ఇండస్ట్రీలో సక్సెస్ అన్నది ఎప్పుడు ప్రతి డిపార్ట్మెంట్, అంటే మ్యూజిక్ కెరీర్ అనే కాదు, ఎవరి విషయంలో అయినా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సక్సెస్ వెనకాల జనరల్ గా నాకు సక్సెస్ కోసం వెంపర్లాడడం, దాని వెనకాల ప్రయత్నించడం నాకు ఇష్టం ఉండదు. నాకు మోర్ దెన్ దట్ అంటే సక్సెస్ ఈ రోజు ఉండొచ్చు, ఈ రోజు 10 సినిమాలు చేస్తే సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అంటారు, రేపు పొద్దున ఖాళీ అయిపోతే కళ్యాణ రమణ పని అయిపోయిందని అంటారు. సేమ్ అంటే ఈ రోజు పొగిడోళ్ళు రేపు తిట్టేస్తారు. అంటే ఒక మాట అనేయడానికి వెనకాడదు ప్రపంచం. సో అటువంటి సక్సెస్ కన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే సంతోషంగా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది సక్సెస్ అనేది చాలా 10 మంది చేతుల్లో ఉంటది. అందరూ కలిసి ఒక ప్రయత్నం చేసి అది కలిసి వస్తే ఒక సక్సెస్ వస్తుంది. దాంట్లో భాగం నాకు కూడా వస్తుంది. బట్ సంతోషం అన్నది కేవలం నీ మనసుకు సంబంధించింది, నీ చేతుల్లో ఉంటది. అది నువ్వు ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడున్నా సరే నువ్వు సంతోషంగా ఉండొచ్చు. సో సంతోషంగా ఉండటం అనేది నాకు చాలా చాలా ఇష్టం. రాదర్ దాన్ అంటే సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకోవడం కన్నా నాకు యూఆర్ ఏ హ్యాపీ పర్సన్ అని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం. సచ్ ఏ బోల్డ్ ఆన్సర్ సార్. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటే ఒక 4 పేర్లు, అది మీ లైఫ్ లో కావచ్చు, మీ పర్సనల్ థింగ్స్ లో కావచ్చు, ఆర్ ఇండస్ట్రీలో కావచ్చు, ఒక 4 పేర్లు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటే పేర్లు అంటే మీరు ఎవరి చెప్తారు? అంటే మీ సిబ్లింగ్స్, కీరవాణి గారు, చుట్టాలు ఇలా కాకుండా సిబ్లింగ్స్, నా ఫ్యామిలీ కాకుండానా? అవును సార్. మిమ్మల్ని అంటే వెనకాలండి ఎస్ యు క్యాన్ అని మిమ్మల్ని ఒక 4 పేర్లు ఎప్పటికీ మీరు గుర్తు పెట్టుకునే పేర్లు. అలాగే అంటే మన జీవితంలో అంటే ఎదుగుతున్నప్పుడు, అంటే నాకు 45 years, అంటే లైఫ్ లో చాలా మంది మనకి తారసపడుతూ ఉంటారు. మన స్నేహితుల రూపంలోనూ, వెల్ విషర్స్ రూపంలో. ఎప్పుడు ఏ మాట మనల్ని మోటివేట్ చేసింది అన్నది ఒకసారి మనకు గుర్తుండదు. బట్ ప్రతిదీ కలగలుపున ఈ రోజు మనకి ఈ పరిస్థితి వచ్చినట్టు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా వెనకాల నా శ్రేయస్సును కోరిన చాలా మంది ఆశీస్సులు చాలా చాలా ఉంటుంటాయి గ్యారెంటీగా. నాకు తెలిసి ఉండకపోవచ్చు కూడా.
బట్ నాకు స్టక్ మనీ అంటే పరోక్షంగా అంటే నాకు ఆర్డి బర్మన్, ఇళయరాజా గారు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మ్యూజిక్ విని నాకు మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ కలిగిందని నేను నిజంగా నమ్ముతా ఉంటాను. అండ్ బయట ప్రపంచంలో వాళ్ళిద్దరికి నాకు అసలు పరిచయం లేదు, బట్ వాళ్ళిద్దరి పేర్లు ఎప్పుడు నాకు గుర్తుంటాయి మ్యూజిక్ డైరెక్టర్ గా. వ్యక్తిగా మా చిన్నాన్న గారు అంటే నాకు చాలా ఇష్టం. బోస్ గారు ఆయన ప్రత్యక్షంగా నా గురువు. అండ్ మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, పెద్దన్న. తన వల్లే అంటే తను నన్ను కంపోజింగ్ అసిస్టెంట్ గా జాయిన్ చేసుకోబట్టి నాకు అసలు ఆ స్టూడియో అట్మాస్ఫియర్ అలవాటు అవ్వడం కానీ, లేకపోతే అసలు మ్యూజిక్ డైరెక్షన్ నెమ్మదిగా అడుగులు వేసుకోవడం, ఇవన్నీ జరగడానికి కారణం మెయిన్ రూట్ అది. సో ఇవన్నీ నేను ఎప్పుడు అంటే నలుగురు అలా 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 నువ్వు రిస్ట్రిక్ట్ చేశావు కాబట్టి ఈ పేర్లు వెంటనే చెప్పడం అవుతారు. అదే అంటే నేనంటే ఇప్పుడు ఒక బ్రదర్ గా మనల్ని పుష్ చేయటం అనేది అది సహజమనే సహజం అసహజం గురించి అవన్నీ కాదు. అసలు ఒక మంచి జరిగింది, నీకంటూ ఒక మేలు జరిగింది లైఫ్ లో అంటే అది ఎవరి వల్ల అయినా సరే, అది నీ తోబుట్టులా లేకపోతే బయట ప్రపంచం సంబంధించిన వాళ్ళ అందరూ మనకు అనవసరం. మేలు జరిగింది అనేది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మేలు జరిగినప్పుడు దాన్నే గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. పాట అంటే సంగీతమే ప్రధానం. అయితే సంగీతం కన్నా సాహిత్యం వల్ల హిట్ అయిన మీకు నచ్చిన పాట? సాహిత్యం వల్ల అనేం కాదు, సాహిత్యం వల్ల పాటలు జనరల్ గా అలా హిట్ అవ్వవు. రెండు బాగుండాలి సత్య. దానికొట్టి అంటే రెండు కలిసిపోవాలి. రెండు విడదీయరాని బంధంలాగా ఉండిపోయినప్పుడే నిజమైన పాట అవుతా ఉంటుంది. ఇది ఏమో సూపర్ గా ఉంది మ్యూజిక్, లేకపోతే లిరిక్ బాగోలేదండి, లేకపోతే అలాంటివి హిట్ అయినవి చాలా తక్కువ ఉంటాయి. అలా ఉండవు ఎక్కడ. రెండు బాగున్నప్పుడే రెండు మనకు నచ్చదు. ఇప్పుడు మనకు ఒకలా నా ట్యూన్ ఎంత బాగుంటుందో భాస్కర్ భట్ గారు రాసిన లిరిక్ కూడా అంతే బాగుంటుంది. ఏదైనా ఇప్పుడు రాలిపోయే పువ్వా ఉంది వేటూరు గారు రాసింది. అన్నయ్య ట్యూన్ ఎంత బాగుంటుందో వేటూరు గారి లిరిక్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. రెండు విడదీరాని బంధం అవన్నీ కూడా. సో అది చెప్పించడానికే నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఒక పాట అంటే సంగీతం ఎంత ఇంపార్టెంట్, సాహిత్యం కూడా అంతే ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక అందమైన వ్యక్తి ఎవరో రోడ్డు మీద కనిపించారు, మనకి ఎవరో అందమైన వ్యక్తి, అందంగా ఉంటాం అన్నది ఒకటే సరిపోతుగా. దానికి ఒక తనతో నువ్వు పరిచయం పెంచుకోవాలన్నా, ఒక ఇంటరాక్ట్ అవ్వాలన్నా దానికి ఒక పేరు కావాలిగా. సపోజ్ ఏదో లక్ష్మి, లేకపోతే సౌందర్య, లేకపోతే సంథింగ్ ఏదో అజిత్, ఏదో ఒక ఆ పేరు ఆ వ్యక్తికి ఆ ఉనికిని కాపాడుకోవడానికి ఆ పేరు ఎంత ఇంపార్టెంటో ఈ ట్యూన్ కి లిరిక్ అంత ఇంపార్టెంట్. రెండు ఒకటే, బొమ్మ బొరుసు లాంటివి రెండును. ఒకే కాయిన్ కి బొమ్మ బొరుసు లాంటివి. సో మరి ఆ బొమ్మ బొరుసులో మీరు బొమ్మ అయితే, బొరుసు అంటే రచయిత గారు వచ్చి మరి మీ గురించి ఏం మాట్లాడతారో మనం విందాం ఇప్పుడు. సరే. రమణ గారు పర్సనల్ గా నాకు చాలా ఇష్టమైన మనిషి, సంగీత దర్శకుడిగా అమితంగా అభిమానించే మనిషి. ఆయనకు ఒక సెపరేట్ స్టైల్ ఉంది, ఆయనకు ఒక సెపరేట్ గొంతు ఉంది. సో తన కాళ్ళ మీద తన సొంత గొంతుకు వినిపించి నిలబడాల తాపత్రయం ఆయన ఎక్కువ కనిపిస్తుంది. నాకు అమితంగా ఆకర్షించే విషయం. ఆయన చేసే పాటలో చాలా చాలా ఇష్టమైన పాటలు ఉన్నాయి. బట్ చిట్టపట్ట చినుకులు అని ఆయన చేసిన మొట్టమొదటి సాంగ్ నిజంగా నా లైఫ్ టైమ్ లో ఎప్పుడు మర్చిపోలేని సాంగ్. ఆఫ్టర్ దట్ నిన్న మొన్న వచ్చేసారు ఆయన ప్రైవేట్ సాంగ్ రూపాడు అనే ఒక సైట్ కోసం అని వస్తుంది. ఒక తుఫాన్ విపక్షం గురించి ప్రకృతిని వేడుకుంటున్నటువంటి ఒక పాట. అదే ఆయన. అంటే ఈ కాలంలో కంపోజర్స్ ఉన్నారు అంటే ఉన్న మిగిలిన 10 మందిలో ఆయన ఒకరు. సో ఆయన పట్ల ఆయనకు ఆత్మగౌరవం నాకు బాగా, అంటే ర్యాండమ్ గా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన మనిషి ఆయన. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ he does more and more number of movies every year. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఆత్మగౌరవం, సంతృప్తి అన్ని ప్రసాదించి జీవితంలో ఆయన చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సత్య రామజోగయ్య శాస్త్రి గారు ఆయన మధ్యలో మాట్లాడుతూ అంటారు అంటే జ్ఞాపకం ఆయనే గుర్తొస్తారు నాకు వెంటనే. ఆయన గొంతుకుని ఒకసారి అని సరి చేసుకుంటారు.
ఆయన ఒక ప్రైవేట్ ఆల్బమ్ కి మీరు వర్క్ చేశారు అని చెప్పారు, అదేంటి సార్? అయ్యా మొన్నే తమిళ్లో అది December 31st రిలీజ్ చేసాం. దూపాడు అని చెప్పి ఒక తమిళ్లో ఒక ప్లాట్ఫామ్ ఉంది, మ్యూజిక్ ప్లాట్ఫామ్ మ్యూజిషియన్స్ కోసం. ఎవరైనా సరే వాళ్ళ పాటల్ని వాళ్ళే కంపోజ్ చేసుకుని లేకపోతే ప్రొడ్యూస్ చేసుకుని దాంట్లో రిలీజ్ చేసుకోవచ్చు, ఖర్చే ఉండదు దానికి. సో తమిళ్లో ప్రయత్నం కోసం నేను ఒక ప్రైవేట్ సాంగ్ స్మిత నేను కలిపి చేసిన పాట అనమాట. అది ఆయనకి చాలా ఇష్టం. ఒక నిమిషం శాస్త్రి గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ అభిమానం చాలా చాలా సంతోషం అండి. అయ్యో రామజోగయ్య శాస్త్రి గారు బ్యానర్ ఇలా పంపించగానే నాకు అసలు నేను మాట్లాడని కూడా మాట్లాడలేదు రామజోగయ్య శాస్త్రి గారితో. జస్ట్ బ్యానర్ పంపించాను సార్, మీ మీద ఉన్న అభిమానంతో ఆయన నాకు ఆడియో బయట పంపించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రామజోగయ్య శాస్త్రి గారు. సో మనకి ఒక కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాము. కాల్స్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా చేయొచ్చు. ఇప్పుడు యుఎస్ వారైతే 7038796611, ఆస్ట్రేలియా నుండి అయితే 0280068674, యూకే నుండి అయితే 0203287864, ఇండియా నుండి అయితే 0406662451. స్కైప్ లో కనెక్ట్ అవ్వాలంటే tory.live కి కనెక్ట్ అయిపోండి. సో మనకి ఒక కాలర్ వచ్చేసారు, వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హాయ్ సత్య, బాగున్నావా? హాయ్ హాయ్ జయశ్రీ గారు, మాట్లాడేసేయండి కళ్యాణ్ గారితో. హలో సత్య, హలో హలో కళ్యాణ్ గారు, బాగున్నారా? ఎవరు మాట్లాడేది? హలో అండి, బాగున్నానండి. ఎవరు? నా పేరు జయశ్రీ అంటారండి, న్యూయార్క్ నుంచి కాల్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ జయశ్రీ, నాకు చాలా చాలా పరిచయమైన వ్యక్తి నువ్వు కూడా. రికగ్నైజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పు, అడుగు. ఒక క్వశ్చన్ నాకు, మీరు మ్యూజిక్ చేస్తారు కదా, వాట్ ఈస్ ద గోల్? ఎందుకు మ్యూజిక్ చేస్తారు? వాట్ ఈస్ ద గోల్? అంటే అందరూ ఇప్పుడు నేను టీచింగ్ చేస్తానంటే నేను పైసల కోసం టీచింగ్ చేస్తా, కానీ దానికంటే పెద్ద గోల్ ఉంటుంది. సో మీ గోల్ ఏంటి? మ్యూజిక్ తో ఏమి సాధించాలనుకుంటారు? రూడ్ గా కాదు, రూడ్ ఓకే అండి జయశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్తారు, విందాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి జయశ్రీ గారు. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సో చెప్పండి సార్, ఇంకో కాలర్ యాడ్ అయ్యారు, మీరు వెయిట్ చేయండి, సార్ ఆన్సర్ చేస్తారు. చెప్పండి సార్. మీరు జయశ్రీ, గోల్ అంటూ అంటే పర్టికులర్ నిజంగా ఏం లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా గోల్ డబ్బులు సంపాదించడానికి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ఏదో ఒకటి అవ్వాలి కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను అనుకోకుండా. ఇది ఈ కెరీర్ ఎన్నాళ్ళు వెళ్తుందో చూడాలి. నేను కూడా నా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోవడానికి, నేను బాగా బతకడానికి డబ్బు కావాలి కాబట్టి మ్యూజిక్ డైరెక్షన్ ద్వారా నేను డబ్బు సంపాదించుకుంటాను. దట్ ఇస్ ద ఓన్లీ గోల్. డబ్బు అయిపోతున్నంత వరకు, డబ్బు అయిపోతుంటే ఒక సినిమా వస్తే బాగుండని కోరుకుంటా ఉంటాను ఎప్పటికప్పుడు. సో ఆ డబ్బులు అలా ఉన్నంత వరకు నాకు ఇంకా పర్టికులర్ గోల్ అంటూ ఏముండదు. టు లీవ్ హ్యాపీలీ విత్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. దట్స్ ద మెయిన్ రీజన్. ఇది ఓపెన్ గా చెప్పటం, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం అంటే ఇదే. ఎవరైనా కానీ డబ్బుల కోసమే చేస్తారు, బట్ పైకి చెప్పడానికి ఆన్ ఎయిర్ వచ్చేటప్పటికి దానికోసం దీనికోసం అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఫైనల్ గా ఎవరిదైనా కానీ, ఎవరి మనసులో అయినా కానీ డబ్బుల కోసమే ఎవరైనా చేసేది. సో మన నెక్స్ట్ కాలర్ ని తీసుకుందాం సార్. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సత్య, నా పేరు సుధా. హాయ్ సుధా గారు, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. మాట్లాడేసేయండి కళ్యాణ్ గారితో. హలో. హాయ్ రమణ గారు. హలో సుధా గారు, ఎలా ఉన్నారండి? బాగున్నామండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, స్టోరీకి వచ్చినందుకు. చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం మీ షో. థ్యాంక్ యూ. యాక్చువల్ గా లైన్ లో మా ఇద్దరు ఇంకొక ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మంగా నరేన్ అండ్ మహాలక్ష్మి. వాళ్ళు కూడా హై చెప్తారంట. హాయ్ సత్య. హాయ్ కళ్యాణ్ గారు, నేను మంగన్ పిచ్చి నుండి మాట్లాడుతున్నాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. విషింగ్. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బిలేటెడ్ బర్త్డే. చాలా థ్యాంక్స్ అండి. ఇందాక ఒక కాలర్ అడిగారు కదండి, ఇంకా మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు కదా, మీరు మ్యూజిక్ ఎందుకు చేస్తారని. మీ రీజన్ మీరు చెప్పారు, కానీ ఒక రీజన్ నేను చెప్తానండి. మీ రీజన్ ఏంటో కానీ, మీరు చాలా మందికి మీ పాటలు వింటే చాలా హాయిగా ఉంటుంది. మీ పాటలన్నీ ఏంటో అంటే ఒక హాయిని ఇస్తాయి వింటే.
సో ప్రత్యక్షంగానో మీకు తెలుసో తెలియకో మీరు యూఆర్ చేంజింగ్ లైఫ్. ఒక మూడ్ బాగాలేదనుకోండి, ఒక పాట పెట్టుకుంటాం, ఆనందంగా అనిపిస్తుంది మాకు. సో దేర్ ఆర్ అదర్ మోటివ్స్ దట్ యూ మే ఆర్ మే నాట్ రియలైజ్, బట్ యూ డూ అన్ అమేజింగ్ జాబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుధా గారు అండ్ మంగ గారు మీ పేరు చెప్పలేదు. ఒక పాట రిక్వెస్ట్ ఉందండి సత్య గారు. ఏం సందేహం లేదు, ఆ పాట ఒకసారి. తప్పకుండా మహాలక్ష్మి గారు పాడిద్దాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బై బై. సో కళ్యాణ్ గారు ఇంకో కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, అన్నపూర్ణ మాట్లాడుతున్నా. ఇద్దరు ఓకే, అన్నపూర్ణ గారు ఫస్ట్ మాట్లాడేసేయండి. నమస్తే అండి కళ్యాణ్ గారు. హలో హలో అండి, మీరు అన్నపూర్ణ గారు? అవునండి, నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. హలో అండి, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు మ్యూజిక్ చేస్తున్నందుకు ఫస్ట్ థ్యాంక్స్. మీ చుట్టూ బాహుబలి అంత లార్జర్ దెన్ లైఫ్ ఉండగా మీరు ఇంత సింపుల్ గా ఎలా ఉంటున్నారు అన్న. అదేం లేదండి, రూట్స్ అంతా పల్లెటూరు వాతావరణం కదండి, పల్లెటూరులో పెరిగామండి. లైఫ్ లో ఆర్ట్పోర్ట్లు అన్ని తెలుసు కాబట్టి ఏం అనిపించదండి, ఎత్తు పల్లాల పట్ల ఏం ఉండదండి మైండ్ లో. చాలా బాగుంటుంది మీ పాటలు. నేను ఎప్పుడైనా డల్ గా ఫీల్ అయినా, మా పిల్లలు ఎగ్జామ్స్ లో ఏదైనా ఎక్కువ కష్టపడుతున్నా, నేను మా అమ్మాయిని పాడమంటాను. మీ ఏం సందేహం లేదు, మధ్యలోంచి ఏమవుతున్నా కానీ ఏమైనా అయిపోని ఏం పర్వాలేదన్నా వాళ్ళతో ఒకసారి పాడించుకుని నేను వింటాను. అందరూ సాంగ్ దేనికి వింటారో, ఇది మాత్రం చాలా అసలు మీ వాయిస్ లో ఎంత సూదింగ్ గా ఉంటుంది. ఐ విల్ నాట్ కీప్ యూ హోల్డింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. మై ప్లెజర్ అండి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనుకున్న గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ కి వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి. హాయ్ సత్య, బాగున్నామ్మా? చాలా బాగున్నాను. పద్మ గారు పిట్స్బర్గ్ నుంచి మాట్లాడేసేయండి కళ్యాణ్ రమణ గారితో. నమస్తే అండి, పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. నమస్కారం అండి, చాలా థ్యాంక్స్ అండి పద్మ గారు. మీరు మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు కదా? ఏదండి? మీరు మూవీస్ లో ఏమైనా యాక్ట్ చేశారా? అంటే యాక్టింగ్ అని అనవండి, చిన్న చిన్న ఎంత నవ్వేశారండి. మర్యాద రామన్లో మీరే కదా? మర్యాద రామన్లో నేను చేయలేదండి. నేను అష్టాచమ్మలో చిన్న పాత్ర, తర్వాత ఊహల గుస్తొచ్చులాడేలో బ్లాక్ టికెట్స్ అమ్మి నచ్చింది. ఓకే ఓకే, నేను మీరు మర్యాద రామన్లో కూడా చేస్తారేమో అని అనుకున్నాను. అండ్ మీ పాటలు నిజంగా అందరూ చెప్పినట్టు చాలా చాలా మనసుకి హాయిగా దగ్గరగా ఉంటాయి. వింటున్న కొద్ది ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు మీరు మాట్లాడుతుంటే మీ బ్రదర్ కిర్వాణి గారు మాట్లాడినట్టుగా అనిపిస్తోంది. గొంతు ఒకేలాగుంది. మీ అమ్మగారి మాటలు విన్నాను, పాటలు కూడా విన్నానండి. మీ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా రీసెర్చ్ చేసింది మీ గురించి తెలుస్తోంది. మీకు ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఎంతో మందిని చాలా ఆనందపరుస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఎప్పుడు ఇలాగే ఇంతే సంతోషంతో ఇంకా 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 మంచి మంచి పాటలు చేసే అవకాశం రావాలని మా అందరి తరపు నుంచి కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ సత్య, ఆయన తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పద్మ గారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హలో సత్య గారు, నా పేరు బిందు, నేను వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ బిందు గారు, మాట్లాడేసేయండి కళ్యాణ్ రామ్ గారితో. నమస్కారం కళ్యాణ్ రామ్ గారు. హలో అండి బిందు గారు, బాగున్నారా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అండ్ నైస్ ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు మీతో మాట్లాడడానికి. అందరూ చెప్పేదే ఇందాక మణిశర్మ గారు చెప్పినట్టు, ఇప్పుడున్న అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ లోకి ఇంకా సాహిత్యానికి సంగీతానికి రెండిటికి వాల్యూ ఇస్తూ చేసిన నంబర్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ మీరు ఇచ్చే పాటలు మా అందరికి చాలా ఇష్టం. అలాగే మీరు కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి, నా అదృష్టం అండి. చాలా థ్యాంక్స్ అండి. అందరికి నచ్చటం అంటే అదే నచ్చుతున్నాయంటేనే నా అదృష్టం కింద భావిస్తానండి. ఎందుకంటే నాకు నచ్చడం ఒకటే చాలు కదండి. మీ అందరి అప్రిషియేషన్ బట్టి నాకు ముందుకు వెళ్తూ ఉంటాను. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండి దట్ యు ఆర్ లైక్. అయితే అప్పటి నుంచి కూడా మీ సాంగ్స్ అన్ని మేము ఫాలో అవుతున్నాము. మేము బాస్ లో జోర్జ్ తనంద వరకు అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్
ఏదైనా అడుగుదాం అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మన నెక్స్ట్ కాలర్ ని తీసుకుందాము. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు బాలకృష్ణ, నేను గుంటూరు జిల్లా నుంచి అండి. హలో బాలకృష్ణ గారు, మాట్లాడేసేయండి కళ్యాణ్ రమణ గారితో. బాలకృష్ణ గారు నమస్తే సార్. సార్ నమస్కారం అండి, ఎలా ఉన్నారండి? గుంటూరు నుంచా మీరు? అవును సార్. హాయ్ అండి, ఏంటండి కబుర్లు? రేపల్లె సార్. రేపల్లె సార్, అసలు చాలా అదృష్టం సార్ మాకు. కళ్యాణరామంలో కళ్యాణరాముడితో ఇవాళ మాట్లాడుతున్నాం సార్. ఏమండి లేదండి, అలా అనుకోండి, నాకు చాలా సంతోషంగా ఉంటుందండి మీతో మాట్లాడటం. థ్యాంక్ యూ. మన లెక్క ప్రకారం నిన్నే మీ పుట్టినరోజునే, ఇవాళ మీ పుట్టినరోజులాగా మళ్ళీ మేము జరుపుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్స్ అండి సార్. సరస్వతి దేవి పుత్రుడు భాను, మీ తల్లి గారి దీవెనలు, అట్లాగే మణిశర్మ గారి దీవెనలు, అందరి దీవెనలు మీకు అందించిన సత్య గారికి, మీకు కూడా శుభం జరగాలి, మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా బాలకృష్ణ గారు చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషంగా ఉందండి. అది మాత్రం నాకు చాలా సర్ప్రైజ్ అండి, అమ్మతో మాట్లాడించడం మణి గారు అండ్ రామ్ జోగి శాస్త్రి గారు, ఈ మూడు చాలా పెద్ద సర్ప్రైజెస్ సత్య నాకు. ఎప్పటికీ మర్చిపోను. అంటే దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ ఐ హావ్ డన్. ఓ మై గాడ్, ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. సో నాకు ఇక్కడ స్కైప్ లో కే విశ్వనాథ్ గారు అని కనపడుతున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అండి, నమస్కారం. చెప్పండి. హలో, నేను ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడే అనంతపూర్ డిస్ట్రిక్ట్ ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు విశ్వనాథేనా? అవునండి, కే విశ్వనాథ్. ఓకే అండి, కే విశ్వనాథ్ గారు ధర్మవరం నుంచి మాట్లాడుతున్నారు. మాట్లాడండి కళ్యాణ్ రమణ గారితో. విశ్వనాథ్ గారు హలో, నమస్కారం అండి. విశ్వనాథ్ గారు హలో అండి. చాలా సంతోషం సార్ మీతో మాట్లాడే అవకాశం మాకు రావడం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చాలా మంచి చిత్రాలకి సంగీతం అందించారు సార్. ఎన్ని అనేది కాకపోయినా వినడానికి వినసం పైన సంగీతం అందించినట్టువే మీ చిత్రాలన్నీ. థ్యాంక్ యూ అండి, నా అదృష్టం అండి. ముందుగా మీకు మంచి సంగీతాన్ని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ అండి. నిజంగా సార్ మీ చిత్రాలు ప్రతిదీ చాలా బాగుంటాయి సార్. మ్యూజిక్ చాలా బాగుంటుంది వినడానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. అంతేనండి, వారికి అలా అభినందనలు తెలియజేద్దామని ఫోన్ చేశాను. థ్యాంక్స్ అండి సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్వనాథ్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మనకి ఇంకో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీది గుడ్ మార్నింగ్ అండి. మీ వాయిస్ కొంచెం బ్రేక్ గా వినిపిస్తోంది. మీ కాల్ కట్ అయింది కూడా, కొంచెం బ్రేక్ గా వినిపిస్తుంది. మీ స్కైప్ లో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే సార్, ఏం సందేహం లేదు అడిగారు కదా. సో నాకు మీతో కలిసి ఏం సందేహం లేదు, పాట పాడాలని ఉంది. ఏమంటారు? ఏమంటానికి ఏం లేదు, రెడీ. ఓకే, మీరు పల్లవి పాడండి, నేను చరణం పాడతాను, ట్రై చేస్తాను. దీంట్లో అన్ని పల్లవులే, 3 పల్లవులు చేశాను దీంట్లో. ట్యూన్ ఒకటే ఉంటది. ఏ సందేహం లేదు ఆ అందాల నవ్వే ఏ సందళ్ళు తెచ్చింది, ఏ సందేహం లేదు ఆ కందేటి సిగ్గి ఏ తొందరలు ఇచ్చింది, ఏ సందేహం లేదు ఆ గంధాల గొంతె ఆనందాలు పంచింది, నిమిషం నేల మీద నిలువని గాలిగా మరి నిన్ను చేరుతోంది చిలక, తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ, ఏ సందేహం లేదు ఆ అందాల నవ్వి ఏ సందళ్ళు తెచ్చింది. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే, ఎందరిలో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే,
నా నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి మోగేసి వెళ్ళవే. నిద్రకు రాదు వన్న నిజమును మోసుకుంటూ మదిని చేరుతోంది చిలక తనకొక తోడు వెనకన సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. థ్యాంక్ యూ, చాలా బాగా. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో పాట అనేది ఇట్స్ చాలా చాలా పెద్ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఒక కాలర్ యాడ్ అయ్యారు సార్, సో వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? చూడండి, మీరు ఇటువంటి పాటలు ఈ టైంలో పెడితే ఎట్లండి? ఓకే, సత్యనారాయణ గారు మాట్లాడేసేయండి కళ్యాణ్ రమణ్ గారితో. నమస్కారం అండి, పదాభివందనాలు. ఏమండి సత్యనారాయణ గారు? హలో అండి. కర్నూలు నుంచి. ఎక్కడండి? కర్నూలు సార్. కర్నూలు అండి. హలో అండి, మాట్లాడండి. కాదు, మీరు ఇట్లా పాట పడితే సాయంత్రం పూట మాకు ఇక్కడ మళ్ళా ఘంటసాల పాట పాడితే ఒక లైన్ కి నిద్ర వస్తుంది మాకు. కొంచెం లేట్ గా ఉండుంటే బాగుంటుందండి ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు పెడుతుంటే నాకు ఇప్పుడు అందులో ఇంకా సత్య గారు ఒక అక్షరం పలుకుతని నాకు నిద్ర వచ్చేస్తుంది. ఆ టెన్షన్ అన్ని తగ్గిపోతుంది. ఒక టాబ్లెట్, బీపీ టాబ్లెట్ కూడా వేసుకున్న పనే లేదు. అయ్యో, చాలా థ్యాంక్స్ అండి. అందులో మీ ఇద్దరు కలిసిపోతే ఇంకా నేనేంటి, దీనికి మాటలు ఉండవు అన్నట్టుంది మా పరిస్థితి. థ్యాంక్ యూ అండి. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు. ఏదైనా అడుగుదాం అనుకుంటున్నారా సత్యనారాయణ గారు? ఏమనే అడగాల? ఆ పాటకే ముందని నేను వచ్చే ముందు పాట పెట్టడంలో నేను ఎక్కడికో వెళ్ళిపోయినా. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. లేదు, నిజంగా సార్, ఏదో పొగడ్తలు కాదు, వాస్తవంగా నా పేరు సత్య. నిజంగా మాట్లాడతాను. నాకు అబద్ధాలు ఏదో లౌకికంగా మాట్లాడేది, మెప్పు కోసం మాట్లాడే తత్వం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వం నాది. కానీ చాలా క్యూట్ ఇద్దరు పాఠం ఇంకా ఇంకా మా మాధుర్యంలోకి వెళ్ళిపోయారు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అండి. వారు నాతో పాఠం అనేది నా అదృష్టం. మీరు ఇన్నిసార్లు మేమిద్దరం అని చెప్పటం అసలు బాలేదు. మనందరూ అదృష్టము. కళ్యాణ్ రమణ గారు వచ్చి నాతో కలిసి పాడటం అనేది నా అదృష్టం. చూడండి, సంగీతంలో ఏ ఒక్క స్వరము తేడా వచ్చినా కూడా బాగుండదు. మీరు అంటే నేను వాళ్ళు ఎక్కువ తక్కువ చెప్పట్లేదు. ఆ స్థాయికి మీరు ఇంకా ఎదగాలని మేము ఇంకా కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సత్యనారాయణ గారు. వింటూనే ఉండండి. అయ్యో, ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై బై. సో అది సత్యనారాయణ గారు. సార్, మీకు ఒక క్వశ్చన్. బెగర్స్ ఆర్ నాట్ చూజర్స్ అని అంటూ ఉంటారు కదా, మీ ఉద్దేశంలో సినీ ఫీల్డ్ లో కేవలం ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ బెగ్గర్సే అంటారా? బెగ్గర్సా? యా, ఏంటి క్వశ్చన్ ఏంటి? నాకు అర్థం లేదు. బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అని అంటూ ఉంటారు కదా, సో సినీ ఫీల్డ్ లో కేవలం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ బెగ్గర్సేనా? ఇది చాలా అంటే క్రూడ్ గా ఉంది. అంటే డైరెక్ట్ గా అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్ గా ఇది వెరీ క్రూడ్ సరిగా. అంటే బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అని జనరల్ గా ఎలా అంటా ఉంటే, వచ్చింది మనం తీసుకోవాలి కానీ మనం మన స్థాయికి, మనకున్న స్థాయికి, మనం ఉన్న పొజిషన్ లో మనం అలాగా ఫలానాది కావాలని అడిగి తీసుకోకూడదు అనే ఒక సామెతగా ఒక 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 దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడతాం తప్ప ఆ లిటరల్ మీనింగ్ గా మనం ఎప్పుడు అలా తీసుకోకూడదు. అది తప్పది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సినిమా ఫీల్డ్ అనే ఉంది, ప్రతి ఒక్కరితో అవసరం ఉంటుంది. అవసరం ఉంది కదా, అవసరం ఉంది కదా అని చెప్పి మనం బెగ్గర్స్ అయిపోమండి. అవసరాలు ఇది అవరు. ప్రతి ఒక్కరు ప్రతి అవసరం అంటే అవసరార్థం నడుచుకునే సొసైటీ మనదంతాను. సో ఒక్కోసారి మీతో నాకు అవసరం అవుతుంది, లేకపోతే నాతో ఇంకొకరికి అవసరం అవుతుందండి. అవసరం వచ్చినంత మాత్రాన బెగ్గర్స్ అవ్వం కదా, అది తప్పు. అంటే విధానం, ఆలోచించే విధానం తప్పు. సినిమా పాటకు మీరు ట్యూన్ చేసేటప్పుడు మీరు సిచ్యువేషన్ ఆకలింపు చేసుకొని చేస్తారా, లేక అంతకు ముందు మీరు ఏదైనా సందర్భంలో మీకు తట్టిన ట్యూన్ పెట్టేస్తారా? లేదండి, అలా ఉండదండి. ఎప్పటికప్పుడు
నేను జనరల్ గా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అంటే ఎప్పటికప్పుడు కొత్త సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చేయడం జరుగుతుందండి. 99% ఇట్ హ్యాపన్స్ దట్ వే. ఓకే. సో ఒక ఇప్పుడు మరి మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడారు, రచయిత మాట్లాడారు, మీ అమ్మగారు మాట్లాడారు, మరి డైరెక్టర్ మాట్లాడాలి కదా, మాట్లాడతారు మీ సంగీతం గురించి. అమ్మ బాబాయ్ ఎవరిది? హాయ్ టోరీ లిజనర్స్, నేను మీ శ్రీనివాస్ అవసరాల. ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా కళ్యాణ రమణ గారితో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ గారు, నాకు తెలుసు మీరు ఈ ఆడియో క్లిప్ వినడం మొదలుపెట్టినప్పటి నుంచి దెర్ విల్ బి ఎ బ్రైట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎందుకంటే మన మెమరీస్ అలాంటివి, రైట్ ఫ్రమ్ అమలాపురం ట్రైన్ ఎపిసోడ్ టు నిన్న మొన్నటి వరకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై జర్నీ అండ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. And as an actor, as a director, we collaborated so much, and people, when they talk about my movies, Oohal Gusguslade or Jo Achyutananda, they talk about the music. Thank you for Yen Sandeham Ledu, thank you for Okalalna, thank you for Hallo Antu Pilchi. And అన్నిటికన్నా మించి ఒక మంచి సినిమా తీయగలరు అండ్ తీస్తారు అని నన్ను నమ్మినందుకు, అండ్ నేను డైరెక్టర్ కాక ముందు నుంచి ఎంతో ప్రోత్సాహం అందించినందుకు నేను మీకు ఎప్పుడు గ్రాటిట్యూడ్ తో ఉంటా. అంటే రుణపడి ఉండడం అని తెలుగులో మాట్లాడితే మరి భారంగా ఉంటుందేమో అని చెప్పి గ్రాటిట్యూడ్ అంటున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. సర్ప్రైజ్ ఇస్తున్నావు శ్రీని, చాలా థ్యాంక్స్ అండి. ఎంత బాగా, యు ఆర్ మై వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్స్ అండి. వెరీ నైస్ ఆఫ్ యూ టు స్పీక్ దోస్ వర్డ్స్. అనకాపల్లి ఏంటి సార్? అనకాపల్లి అంటే అష్టాచమ్మ షూటింగ్ అప్పుడు నాకు కలిసారు ఫస్ట్. దట్ వాజ్ ఇన్ 2008, ఒక చిన్న ఇన్సిడెంట్, కామెడీ ఇన్సిడెంట్. నా ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటారా, లేదంటే సినిమాకి రిలేటెడ్? అది లేదు, సినిమా రిలేటెడ్ కాదు. ఆ రోజు ఇంకా అమలాపురం మేము వెళ్తున్నాం, ట్రైన్ లో వెళ్తున్నాం. అందరం మోహన్ కృష్ణ గారు మేమంతా షూటింగ్ అక్కడ. సో నేను కూడా కంపోజింగ్ అని చెప్పి నేను వాళ్ళతో పాటు వెళ్తున్నాను. బస్ మీద ఇంకా పడుతున్నాను, స్టేషన్ రాలేదు. స్టేషన్ రాకపోతే ఆయన ఈలోగా పక్క బస్ మీద వచ్చి అందరి దగ్గరికి ఇలా పలుకు. అప్పుడు అంత చదువు కూడా లేదు శ్రీనితో నాకు, అప్పుడే కొత్త పరిచయం. వచ్చి నేను బస్ మీద ఇంకా పడుకునే దొలుతున్నాను, నేను ఇంకా దిగలేదు. అంటే స్టేషన్ రాలేదు కదా అని చెప్పి ఇంకా బస్ మీద ఉన్నాను. ఆయన కబుర్లు పెట్టారు నాతో, చాటింగ్ మొదలు పెట్టారు. ఏంటంటే అది ఇది, దాంట్లో జనరల్ గా మీరు ఎన్నింటికి వేస్తుంటారండి అని అన్నారు నన్ను డైలీ. అదేం లేదండి, పని ఉంటే జనరల్ గా మార్నింగ్ 6-5 అలా లేచిపోతారండి, పని లేకపోతే 7 అలా అవుద్దేమో అని అన్నాను. అంటే మీరు డైలీ 7 o'clock లేస్తారని అన్నాడు. అంటే అర్థమైందా? అంటే నాకు ఇప్పుడు మీకు ఎప్పుడు పని ఉంటది కదా అని చెప్పి ఆయన ఉద్దేశం. అదే అదే. సో అలాగే నా మీద ఒక సెటర్ వేశారు ఆయన. అలా ఆ రకంగా అనుబంధం ఇక్కడ దాకా వచ్చింది, జో అచ్యుతానంద దాకా వచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం కూడా మీ పాటని ఇప్పుడు వింటున్నారు. నా అదృష్టం అది సత్య. సార్, నేను మీ దగ్గర పాడిన సింగర్స్ నేమ్స్ చెప్తాను, వారి గురించి చెప్పండి. గీతా మాధురి గారు. గీతా మాధురి చాలా 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 మంచి వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి అమ్మాయి. ఎక్కడ బేస్ట్ జాలిపోదు, నాకు ఎక్కడ ఇగోస్ లేవు అమ్మాయిలో. ఎప్పుడు పిలిచినా సరే, లేకపోతే అసలు ఏంటి పలానా పాట అని ఉండదు, ఏముండదు. తను ఎక్కడున్నా సరే తన ఖర్చు మీద వచ్చేస్తుంది స్టూడియోకి. ఇలాగా హ్యూమన్ క్వాలిటీస్ చాలా చాలా ఎక్కువ తనలో. తను నాకు 2 పాటలు పాడింది, మొదటిలో పాడింది, గోల్కొండ హై స్కూల్లో పాడింది. షీఈ్ వన్ ఆఫ్ మై చాలా మంచి వ్యక్తి. గీతా మాధురి అంటే నాకు చాలా ఇష్టం. గౌరీ ప్రియ. హోరాహోరీలో అసలు ఆ పాట, మీ ఇద్దరు వాయిస్లు అసలు బాబాయ్. గౌరీ ప్రియ షీఈ్ వెరీ యంగ్. నాకు నందిని పరిచయం చేసింది తన్ని. ఒక రోజు పిలిచినప్పుడు చాలా కొత్తగా ఉందనిపించి డైరెక్టర్ తేజ కూడా చాలా ఇన్స్టెంట్ గా నచ్చేసింది ఆ వాయిస్. సో ఆ పాట చాలా ఆల్బమ్ లో ఎక్కువ పేరు వచ్చింది ఆ పాటకి. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హర్. మిర్చి అవార్డ్స్ లో నామినేట్ అయింది కదా సార్ అది? అవును నామినేట్ అయింది తనకి. సో ఇట్స్ బికాస్ ఆఫ్ హర్ వాయిస్. అది శ్రీకృష్ణ గారు. శ్రీకృష్ణ నాకు చాలా ఇష్టమైన మంచి ఫ్రెండ్. ఆల్మోస్ట్
బాలు గారిని ధ్వనిస్తూ ఉంటుంది తన వాయిస్. అలా బాలు గారి లాగా లేకుండా ట్రై చేయకృష్ణ చెప్పి ఎప్పటికప్పుడు తనని హెచ్చరిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఇన్టెక్ట్ చేస్తానన్న ముద్ర పడిపోద్ది. నీకు ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గొంతుకుండాలి, అప్పుడు ఎక్కువ రాణిస్తావు అని చెప్పి అష్టాచమ్మలో ఆడించే అష్టాచమ్మ మెయిన్ టైటిల్ సాంగ్ తనే పాడాడు. ఆ పాట ఎంత బాగా పాడాడో, చాలా 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 ఇష్టం తన గొంతు. శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర కూడా తను ఇంకా తను సోనీ ఐడల్ దానికి వెళ్ళక ముందు మన అష్టాచమ్మలో రెండు పాటలు పాడాడు తను. అవును సార్, మీ సినిమాలోనే ఈ అష్టాచమ్మాలోనే రెండు పాటలు పాడాడు కదా. రెండు పాటలు పాడాడు తను. ఏంటంటే ఒక రోజు నేను స్టూడియోలో ఉండగా ఒక సీడ్ ఇచ్చాడు. తన గురించి నాకు అసలు తెలియదు. నేను అంటే ముందు వెనకాల నాకు గొంతుకు నచ్చితే చాలు, నాకు ముందు వాళ్ళు ఏం పాడారు లేకపోతే వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది ఇవన్నీ చూడండి నేను అసలు. అలాగా తన గొంతుకు విపరీతంగా నచ్చింది. ఫోన్ చేశాను, శ్రీరామచంద్ర వచ్చి పాడతావా అన్నాను. ఓ పాట పాడాడు, అద్భుతంగా నచ్చింది, ఇంకో పాట పాడిచ్చేసాను. అవన్నీ తను శ్రీకృష్ణ గాని శ్రీరామచంద్ర గాని ఆ ఆడియో సీడీ రిలీజ్ అయ్యే వరకు కూడా వాళ్ళు నమ్మలేదు. నేను ఏదో క్యాజువల్ గా పాడిచ్చేసాను, మొహమాటంగా తర్వాత తీసేసి ఉంటారులే మా పేర్లు మా వాయిస్లు అని చెప్పి వాళ్ళిద్దరూ అన్నారు నాతోటి. బట్ రెండు పాటలు వాళ్ళిద్దరు వాళ్ళ పేర్లు చూసేసరికి వాళ్ళు ఎంతో సర్ప్రైజ్ ఫీల్ చేస్తారు. సో ఆ మూమెంట్స్ నాకు ఇంకా గుర్తున్నాయి, నా మెమరీస్ లో ఉన్నాయి. ఓకే సార్, సో ఇంకా నాకు బోలెడు మాటలు మీ పాటలు వినాలని ఉంది, అలానే మన శ్రోతలకు కూడా. కాకపోతే నాకు మీరు ఇచ్చిన టైంలో నేను చెయ్యాలి కాబట్టి నేను సైన్ ఆఫ్ చేసేసేయాలి. సో మన నెక్స్ట్ ఆర్జే కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి నేను ఇంకో ఎక్స్ట్రా టైం తీసుకోకూడదు కాబట్టి నేను సైన్ ఆఫ్ చేసేస్తాను. సార్ యాక్చువల్ గా నెక్స్ట్ మీ పాటలు ఎందులో వినబోతున్నాము? నేను తర్వాత త్వరలో అనౌన్స్ చేస్తాను సత్య, నేను తప్పకుండా అప్డేట్ చేస్తాను. మీకు తెలుస్తాయి కదా, నేను చేసే వాళ్ళు మీకు తెలుస్తాయి, నేను అప్డేట్ చేస్తాను ఫేస్బుక్ లో. అండ్ ఎవరైనా ఇంకా కాలర్స్ మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికీ చాలా సారీ అండి నా తరఫున. టైం అయిపోయిందని ఇక్కడ ఒక చిన్న రిస్ట్రిక్షన్ ఉంది 1 hour అన్నది. మీతోటి అందరితోటి మళ్ళీ నేను టోరీలోకి వచ్చి నేను మళ్ళీ మాట్లాడతాను. మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి. అండ్ నాకు చాలా సంతోషంగా ఉందండి ఇవాళ మీ అందరితో మాట్లాడినందుకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ రియల్లీ. అండ్ థ్యాంక్ యూ సత్య. ఓకే సార్, చివరిగా ఏంటంటే మీకు హిందీ పాటలు అంటే చాలా ఇష్టం కదా, సో ఒక్క 2 lines హిందీ పాట అండ్ లాస్ట్ లో ఏదైనా ఒక తెలుగు పాట మీ కంపోజిషన్ లో ఆర్ వేరే అదర్ కంపోజిషన్ లో ఈ టైంకి ఏది గుర్తుకొస్తే ఆ పాట, 2 పాటలు మీ నోటమట వినేసి నేను సైన్ ఆఫ్ చేసేస్తాను సార్. హిందీ నాకు యాక్చువల్ గా నాకు ఇష్టం కానీ లిరిక్స్ జ్ఞాపకం ఉండవు సత్యా, నేను దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. తెలుగు పాట ఏం పాడాలి? ఇళయరాజా గారిది ఏమైనా పాడినా మీ ఇష్టం. ఇది అదేనేమో కూడా మీకు చాలా ఫేవరెట్ సాంగ్ అని నాకు చాలా ప్రాణం ఆ పాట. బట్ ఇళయరాజా గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక పాట నేను పాడతాను. వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలసిపోతే కలవరం, ఎన్ని కలయిక ఎందుకో కన్నె కలయిక కోరుకో, కలవరింతే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఇది వంశీ ఇళయరాజా గారి కాంబినేషన్ ప్రేమించి పెళ్ళాడు సినిమాలోది. నాకు చాలా చాలా ప్రాణమైన పాట ఈ పాట. సో యాక్చువల్ గా గీతా మాధురి గారు అండ్ గౌరీ ప్రియ ఇద్దరు కూడా ఆడియో బైట్స్ పంపించారు. బట్ టైం లేక నేను వేయలేకపోతున్నాను. బట్ నేను మీకు పంపిస్తాను. వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. అఫ్ కోర్స్ ఎవరు చెప్పినా కానీ మీ సంగీతం అంటే అందరికీ ప్రాణం. అలానే వాళ్ళిద్దరికి కూడా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో వాళ్ళిద్దరు కూడా అదే చెప్పారు. అండ్ స్పెషల్ గా గీతా మాధురి గారికి అయితే చాలా రేర్ సాంగ్స్ మీరు ఇచ్చారు ఆ అమ్మాయికి. అలా మొదలైందిలో ఒక పాట అండ్ ఇది అదేనేమో గోల్కొండ హై స్కూల్లో. అలానే ఈ అమ్మాయికి కూడా గౌరీ ప్రియ వెరీ యంగ్ అమ్మాయి. అలానే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఆ అమ్మాయి వాయిస్ అందులో అలా బ్లెండ్ అయిపోయింది. మీరు అన్నారు ఒక గొంతు నచ్చితే నేను ఎలా అయినా కానీ ఇచ్చేసేస్తాను అని. సో అదే అక్కడ జరిగింది గౌరీ ప్రియ వాయిస్ లో. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి మా తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ శ్రోతలతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు రియలీ 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 వెరీ హ్యాపీ. తప్పకుండా మళ్ళీ చేద్దాం సత్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ గౌరికి అండ్ గీతాకి కూడా ప్లీజ్ కన్వే మై థ్యాంక్స్, మై విషెస్ కూడా నాకు వాళ్ళకి తెలిసి నేను ఎలాగ మాట్లాడతాను తనతో మాట్లాడతాను.
ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గీతా మాధురి గారు అండ్ గౌరీ ప్రియ అండ్ మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ యాక్చువల్ గా రాజమౌళి గారి సినిమాల్లో మీరు సౌండ్ సూపర్వైజర్ గా మీరు చేశారు. బట్ మాదేంటంటే రాజమౌళి గారి సినిమాలో మీ మ్యూజిక్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నో కమెంట్స్ వచ్చా, నేను పెట్టేస్తున్నాను ఇంకా. బాయ్. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ షోని బాగా మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలా ఇది మంచి మెమరీ. అందరూ కూడా తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ శ్రోతలు అందరూ కూడా ఈ షోని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ షో వాళ్ళకి నేను కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నాను. బట్ ఎక్స్ట్రా టైం తీసుకోవటం కాదు, యాక్చువల్ గా నేను టైం కే సైన్ ఆఫ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 1/2 గంట లేట్ గా స్టార్ట్ అయింది ఈ షో. సో 1/2 గంట లేట్ గా నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను. సో ఎనీవే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కాల్ చేసిన వాళ్ళందరికీ, కాల్ దొరకని వాళ్ళకి కూడా సారీ అండి. సో వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. ఈ షోని వినాలనుకుంటే యూట్యూబ్ లో సత్య నోరి అని పెడితే మీకు యూట్యూబ్ లింక్ కూడా వచ్చేస్తుంది, అందులో వినొచ్చు. అలానే మన టోరీ ఆర్కైవ్స్ కూడా ఉంటాయి, సో అది కూడా చూడండి, వినొచ్చు. వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ.